నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలులో 90.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 11 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మినీ వాటర్ ప్లాంట్, అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవం చేశారు. నిడదవోలు పట్టణంలో రోడ్డు కనెక్టివిటీ, డ్రైనేజీ సౌకర్యాలు, నీటి సరఫరా, ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నిడదవోలు మున్సిపాలిటీల పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. నిడదవోలు పట్టణంలో పలు కాలనీలో మంత్రి పర్యటించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తన పర్యటన కొనసాగించారు. పలు సమస్యలను విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల నాటికి గ్రామదేవత నంగాలమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి చేపడతామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టణంలో జరిగిన అభివృద్ధిని పరిగణించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.